రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 105వ స్థానంలో ఉందని, తెలంగాణలో పేదలకు నిలువ నీడ లేదని ఈ సందర్భంగా వికాస జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ మండిపడ్డారు. రైతు కూలీలకు శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదన్నారు. తానే విశ్వగురువు అంటూ ప్రపంచానికి ప్రధాని మోదీ కితాబిచ్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో 1.5 కోటిన్నర ఎకరాల సాగు భూములు ఉన్నాయని, ఇక అందులో సగం భాగం 5% ఉన్న ధనవంతుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. 50% కుటుంబాలకు సెంటు భూమి కూడా లేనందున ప్రతి కుటుంబానికి 2 ఎకరాల చొప్పున సాగు భూముల్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరసింహులు, సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో జైరాబాద్లో నిర్వాహకుల పోరాటం కానివ్వండి, లేదు సంగారెడ్డి పతంజలి ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యల మీద కానివ్వండి, ఎవరు పోరాటం